వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో బీసీ నినాదం కన్మరుగయ్యే పరిస్థితి, పార్టీలు పట్టించుకోని సిచ్యువేషన్స్ లో ఉన్నారు. బీసీ సంఘాలకు సంబంధించి ఆ ఇష్యూ డైల్యూట్ చేసే ప్రయత్నాలు ఏమైనా సాగుతున్నాయి. మనం ఆర్ఎల్డి పార్టీ అధికార ప్రతినిధి మనతో ఉన్నారు, బీరప్ప గారు. మాట్లాడదాం సార్. నమస్తే. నమస్తే. రాష్ట్రం ఏం జరుగుతుంది అసలు? అంతా అతలాకుతలమైన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ముందుగా ఈ ఆర్ఎల్డి పార్టీ గురించి ప్రస్తావించదలుచుకుంటే 2012 నుంచి 14 వరకు కపిలభాయ్ దిలీప్ కుమార్ సార్ గారు దీన్ని తీసుకురావడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి అజిత్ సింగ్ గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి తెలంగాణకు ఫుల్ సపోర్ట్ చేశారు. తెలంగాణకు సపోర్ట్ చేస్తున్న ఉద్దేశంతోనే అప్పుడు ఉన్నటువంటి యూపీఏ గవర్నమెంట్ కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసింది. అయినా కానీ వెనకాడకుండా మనకు పూర్తి సహకారం అందించాడు. 2009లో కేసీఆర్తో విభేదించిన తర్వాత మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో వేరే రూపంలో చేయాలనే ఉద్దేశంతో రాడికల్ మూవ్మెంట్ కూడా సిద్ధమయ్యాడు కపిలభాయ్ దిలీప్ కుమార్ సార్ గారు. అదే సమయంలో అజిత్ సింగ్ గారు ప్రోత్సహించడం వల్ల ఆ పార్టీని 12 నుంచి 14 వరకు నడిపాడు. వివిధ కారణాల వల్ల మళ్ళీ దాన్ని అక్కడికి స్టాప్ చేసి బీజేపీలో జాయిన్ కావడం జరిగింది. ఏదైతే ఈ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణను దోపిడీ చేశారో ఆ దోపిడీకి వ్యతిరేకంగా బీజేపీ ముందుండి నడిపించి ఇతని అధికారం నుంచి తొలగిస్తుందనే ఉద్దేశంతో బీజేపీలో కొనసాగిండు. కానీ అకస్మాత్తుగా బండి సంజయ్ని తొలగించడం వల్ల ఈ బీజేపీ వల్ల కూడా కాదని చెప్పి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ కేసీఆర్ ని గద్దెదించేందుకు అవకాశం ఉందన్న ఉద్దేశంతో ఇప్పుడు కేసీఆర్ ని గద్దెదించడం అయిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఆల్రెడీ 2 years సెలబ్రేషన్స్ లో వాళ్ళు ఉన్నారు. సో ఇదంతా ఒకసారి మనం పక్కన పెడితే అధికార పార్టీలోనే ఉండాలి అని అందరూ అనుకుంటారు. సో అధికారం ఉండే పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి జంప్ అయ్యే పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. అంటే కాంగ్రెస్ మీరెందుకు ఆర్ఎల్డీలోకి చేరిండ్రు అసలు? కాంగ్రెస్ పార్టీ అంటే నేను దశాబ్ద కాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎంతో సేవ చేశాను. అంతకుముందు యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్ అసోసియేషన్ ఏర్పాటు చేసి ఫెలోషిప్ల మీద సరైన సమయంలో నోటిఫికేషన్లు రాకుంటే వివిధ సందర్భాల్లో మేము ఢిల్లీకి పోయి కొట్లాడడం జరిగింది. అదే సమయంలో మేము కాంగ్రెస్ పార్టీకి కూడా సపోర్ట్ ఇచ్చాము. ఈ 2023 ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చిందో ప్రధానంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ చేసింది. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% ఇస్తానన్న ఇప్పుడు అదంతా కూడా ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ చేసింది. తర్వాత ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ లో పార్టీ పరంగా ఇష్యూ కోర్టులు ఉండడం ఇవన్నీ జరుగుతున్నాయి కదా. అసలు రాహుల్ గాంధీ స్టాండ్ ఏంది దీనిపైన? ప్రకటించింది ఆయన. ఒక నిమిషం అండి, ఎందుకు నేను ఈ పార్టీ నుంచి పార్టీకి మారాల్సి వస్తుందని అంటే 42% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఎమ్మెల్యే టికెట్లు ఎన్ని ఇవ్వాలి? దాదాపు 50 మందికి ఇవ్వాలి. ఎంతమందికి ఇచ్చింది? 20 నుంచి 25 మంది ఇచ్చింది. అది కూడా ఓడిపోయే స్థానంలో వచ్చింది. అట్లా అయిపోయింది. అదొక భాగము. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నామినేటెడ్ పోస్టులు ఇచ్చింది. దాదాపు 32 నుంచి 33 ఇచ్చినట్టుంది. అందులో కూడా కేవలం ఒక్క సామాజిక వర్గానికి దాదాపు 20-25 పోస్టులు ఇచ్చింది. కేవలం రెడ్డి సామాజిక వర్గానికి కాదు, మన కళ్ళ ముందు కనబడుతున్నది కదా. అంటే బీసీల పట్ల చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతుంది. నువ్వు వాడిని ఓడిపోయి సీట్లు ఇచ్చినావు. అడంగిడ గెలుచుకొని వచ్చిన 2-3 మంత్రులు అంటే ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళకి సరైన పోర్ట్ఫోలియోలు ఇవ్వలేదు. పోనీ కేబినెట్లో కూడా 42% రిజర్వేషన్ ఇచ్చినట్లయితే దాదాపు 5-6 బెర్తులు వస్తాయి. వాళ్ళకి ఇద్దరికే ఇచ్చినట్టున్నావు. 2-3కి కొండ సురేఖ గారు, పొన్నం ప్రభాకర్ గారు, వాకిటి శ్రీహరి గారు, ఇంకా 2 బెర్తులు ఖాళీ ఉన్నాయి. వాళ్ళకి ఇచ్చిన పోర్ట్ఫోలియోలు ఎలాంటివి అంటే మామూలు పోర్ట్ఫోలియోలు ఇచ్చారు. అంటే బీసీ వర్గాలు సమర్థులు గారా? ఏది రెవెన్యూ శాఖ మంత్రి ఇవ్వచ్చు కదా, హోంశాఖ మంత్రి ఇవ్వచ్చు కదా. అంటే సమర్థవంతమైన శాఖలు ఇవ్వకుండా ఏదో మామూలు శాఖలు ఇచ్చి బీసీలు అసమర్థులు అని చేయడం ఒక భాగము. అదేవిధంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తారని చెప్పి చట్టం చేస్తాం, మేము ఏది జీవోలు తెస్తాం, దీని ద్వారా అయింది, వేరే పార్టీ సపోర్ట్ ఇస్తలేదు, కేంద్రం సపోర్ట్ ఇస్తలేదు, ఇవన్నీ కుంటి సాకులు చెప్తూ ఒక సవితి తల్లి ప్రేమ చూపించడం జరుగుతుంది. బీసీ సమాజం అంతా గ్రహిస్తుంది. అంతేకాకుండా జంతర్ మంతర్ కాడ ధర్నా పెట్టిండు. ధర్నా పెట్టినప్పుడు పోనీ మిగతా పార్టీలకు అందరికీ నామకే వాస్తుగా మీరందరూ రండి, మేము జంతర్ మంతర్ దగ్గర ధర్నా పెడుతున్నాం అని అందరికీ పత్రికాముఖంగా చెప్పడం జరిగింది, వ్యక్తిగతంగా ఇవ్వలేదు. పోనీ కాంగ్రెస్ పార్టీ వెళ్ళింది. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినప్పుడు ఆ పార్టీకి సంబంధించిన ప్రధాన నాయకులు అందరూ రావాలి కదా, ఎవరు రాలేదు, అందరూ డుమ్మగొట్టారు. అదే కాకుండా మొన్న బీసీ సంబంధించిన బిడ్డ ఈ సాయి ఈశ్వరాచారి చనిపోతే నిజంగా చిత్తశుద్ధి ఉంటే అధికారంలో ఉన్న పార్టీ పోనీ ఒక స్టేట్మెంట్ అని ఇచ్చిందా? తన అంత్యక్రియలో పాల్గొనలే కదా. ఇదంతా జనాన్ని మభ్యపెట్టి ఓట్లు దండుకోవడం తప్ప ఏం కాదు. రాహుల్ గాంధీ ఎందుకంటే ప్రకటించింది ఆయన కదా రిజర్వేషన్ పైన, మరి రాహుల్ గాంధీ పరిస్థితి
ఆయనకే పూర్తి చిత్తశుద్ధి లేదనిపిస్తుంది. ఇదే కాకుండా తెలంగాణ ఉద్యమం ఏ ఆకాంక్షల కొరకు ఏర్పడిందో ప్రధానంగా ఏంటంటే సామాజికంగా అణగారిన వర్గాలు ఏవైతున్నాయో వాళ్లకు అధికారం రావాలి అనే ఉద్దేశంతోనే ఈ కొట్లాట జరిగింది. అయితే మనకు వచ్చింది ప్రస్తుతం భౌగోళిక తెలంగాణ, అంటే అగ్రవర్ణాల ఆధిపత్యంలోకే తెలంగాణ పోయింది, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారం రాలేదు అనే ఉద్దేశంతోనే మా పార్టీ ఆధ్వర్యంలో 2 దఫాలుగా తెలంగాణ వ్యాప్తంగా సామాజిక చైతన్య రథయాత్ర పెట్టుకొని ప్రతి జిల్లాకు అయితే జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బీసీ నాయకుడు మాతో కలవడం జరిగింది. ప్రతిస్పందన బాగుంది. రాబోయే రోజుల్లో ఇంకా ఉధృతంగా చేసి మీటింగులు పెట్టి అందరినీ చైతన్యపరిచి బీసీ అంటే రాబోయే రోజుల్లో ఏ ఎలక్షన్లు అయినా బీసీ అభ్యర్థులను నిలబెడితే తప్ప గెలవని పరిస్థితి తీసుకొస్తామని మేము ఈ సభాముఖంగా చెప్పదలుచుకున్నాను. సరే, ఓకే. ఫస్ట్ బీసీలు ఉండాలి కదా, బీసీలకి ఒక అప్ హ్యాండ్ ఇవ్వాలి కదా. టికెట్లు ఎక్కడిచ్చారు? అయితే రిజర్వేషన్ గురించి కాసేపు మనం పక్కన పెడితే అట్లీస్ట్ రిజర్వేషన్ పరంగా కోర్టులు ఉంది, లేదంటే కేంద్రం తేల్చాలి. కాకపోతే పార్టీ పరంగా అయినా మేము పంచాయతీ ఎలక్షన్ లో బీసీలకే ముందంజ 42% అన్నారు, ఇచ్చారా? లేదు. గతంలో ఉన్న ప్రభుత్వము 32% తగ్గించి 23% తీసుకొస్తే ఈయన 23 నుంచి తీసుకొచ్చి 17 తీసుకొచ్చాడు. ఏంటంటే మేము జిల్లాను యూనిట్ గా తీసుకున్నాం, రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకోలేదు, ఇది టెక్నికల్ ఇష్యూ అని కళ్ళబుల్లి కబుర్లు చెప్తున్నారు. జనమంతా గ్రహిస్తూనే ఉన్నారు. ఇప్పుడున్నటువంటి సర్పంచ్ ఎలక్షన్ లో మెజారిటీ సీట్లు మాకు వచ్చినాయి అని అనుకుంటున్నారు, కానీ స్థానికంగా ఉండే పరిస్థితులను బట్టి ఆ వ్యక్తిగతంగా ఉన్న పరిచయాల ద్వారా గెలుచుకుని వస్తున్నారు. కానీ జడ్పీటీసీ, ఎంపీటీసీ కావచ్చు, జనరల్ ఎలక్షన్లు కావచ్చు, రాబోయే ఎలక్షన్లో మాత్రం ఈ పార్టీలకు తగిన శాస్త్రి జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది మేము ఇంత ఇస్తున్నాం, మేము అంత చేస్తున్నాం అని, కానీ అదేవి కుదరవు. ప్రజలు చైతన్యవంతమైనరు. ఇంకోటి తెలంగాణ సమాజం అనేది డైనమిజం. ప్రజలు చైతన్యవంతమైనరు అని అంటున్నారు. రీసెంట్ గా ఒక కామెంట్ చేశారు, ఎవరు అంటే మానవతరాయ్ గారు. అసలు బీసీలలో ఐక్యత లేదు, బీసీ రిజర్వేషన్ గురించి వాళ్ళకి గ్రామ స్థాయిలో తెలియదు, అండ్ మొన్న చనిపోయిన ఈశ్వరాచారి ఎందుకు చనిపోయిండో కూడా గ్రామ లెవెల్లో తెలియదు. అంటే బీసీకి సంబంధించిన ఉద్యమం లేదు, అది పీక్ స్టేజ్ కి పోయే పరిస్థితి అంతకన్నా లేదు అనేది. దీనికి తెలంగాణ ఉద్యమంతో ఒక కంపేర్ చేసుకుంటే 69లో వచ్చి ఆగిపోయిన ఉద్యమము కేవలం ప్రజా సంఘాల మధ్యనే బతుకుతూ వచ్చింది. ఎప్పుడైతే కేసీఆర్ బయటికి వచ్చి నిరాదీక్ష చేసి జనబాహుల్యంలోకి ఆ విషయాన్ని తీసుకుపోయిండో అప్పుడు విస్తృతమైంది. ఈ బీసీ కాన్సెప్ట్ కూడా ప్రస్తుతము మేధావి వర్గం నుంచి కింది స్థాయి వరకు పోయేందుకు కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఒక లేయర్ వరకు పోయింది, గ్రాస్ రూట్ పోయేందుకు సమయం అయితే పడుతుంది, కానీ బీసీ వాదం అయితే బతికే ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో చైతన్యం ఖచ్చితంగా అవుతుంది. అసలు బీసీ సంఘాలే ఫెయిల్యూర్ ఉద్యమం చేయడంలో అనేది ఆయన వాదన. అంటే ఇక్కడ ఒకటి విషయం ఏంటంటే, ఇప్పటి వరకు అగ్రవర్ణాలు ఈ దళితులని తర్వాత గిరిజనులను దగ్గర తీసుకొని రాజ్యాధికారానికి వచ్చాయి. కానీ ఇప్పుడు మేధావులంతా గ్రహించింది ఏంటంటే, అగ్రవర్ణాలు కేవలం 10% మంది ఉన్నారు, మనం 85% మంది ఉన్నాం. బీసీ సంఘాలన్నీ కూడా ఫెయిల్యూర్, ఉద్యమాన్ని గ్రామ స్థాయిలో తీసుకెళ్లడానికి అనేది వినిపిస్తుంది. నేను అక్కడికి దీనిపైన మీరు ఏమంటారు చెప్పండి. ఒక నిమిషం. అయితే ఈ 80% మందిలో ఈ ఐక్యత అనేది లేదు. ఇప్పుడు బీసీలనే ఒక వర్గం మేము ఎక్కువ, ఇంకొక కులం తక్కువ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఇది ఒక భాగం. అయితే దళితుల్ని ఇప్పటికి కూడా బీసీలు దగ్గరికి చేర్చుకునే పరిస్థితులు లేరు. అంటే సంవత్సరాల తరబడి వస్తున్నటువంటి ఆచార వ్యవహారాలు ఇంకా కొనసాగుతున్నాయి. కాబట్టి దాన్ని బ్రేక్ చేస్తేనే మనం ఐక్యత చెందుతాము అనే విషయాన్ని ఇప్పుడు గ్రహిస్తున్నారు. ఆ గ్రహించడం కొంచెం టైం పడుతుంది. టైం పట్టినా కానీ ఈ వర్గాలన్నీ ఏకమైతే రాజ్యాధికారం ఈజీ అవుతుందని ప్రస్తుతం అర్థం చేసుకునే స్థితిలో ఉన్నది ఈ సమాజం. ఇప్పుడు బీసీల గురించి కాదు ఆయన మాట్లాడింది. ఆయన అనేది ఏంటంటే, బీసీ సంఘాలు ఏదైతే రిజర్వేషన్ సాధిస్తాం, బీసీలకి రాజ్యాధికారం తెచ్చిచ్చే వరకు మేము ఊకోం నిద్రపోమని ఏదైతే మాటలు చెప్తున్నారో, సో వాళ్ళెవ్వరు కూడా ఉద్యమం చేయడానికే రాదు అని అంటున్నారు. ఉద్యమం చేయడానికి మరి వీళ్ళు ఢిల్లీకి వెళ్ళి ధర్నాలు చేయడము, ఇక్కడ మీటింగ్లు పెట్టడం ఇవన్నీ చేస్తూనే ఉన్నారు కదా. పెద్ద ఎత్తున రావాలంటే కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు అచానక్ ఒకటేసారి ఉద్యమం పీక్ స్టేజ్ చేయాలంటే రాలేదు కదా. కాబట్టి ఒక్కొక్కరిని బూస్టింగ్ ఇస్తూ వస్తున్నారు అనమాట. ఓకే.